మన తెలుగు వాళ్ళకి ఆవకాయ పచ్చడి అనేది ఒక ఎమోషన్ కదా, అదే మామిడికాయలతో మాగాయ పచ్చడి కూడా చేస్తారంట. ఇప్పుడు తిన్నారా? తినకపోతే ఒక్కసారి ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి బాబాయ్, తుక్కు రేగిపోద్ది. ముందుగా మామిడికాయలు ఎన్నో రకాలు ఉంటాయి. ఈ పచ్చడికి కలెక్టర్ కాయలు కావాలి బాబాయ్. వాటిని శుభ్రంగా కడిగేసుకున్నాక గుడ్డతో తుడిచేసి వాటిని తోలు తీసేయండి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఎండలో 5 గంటలు వదిలేయండి. తర్వాత స్టవ్ ముట్టికి మంటెట్టి దాని మీద గిన్నెట్టి మెంతులు సెపరేట్ గా ఆవాలు సెపరేట్ గా వేపి వాటిని మిక్సీ పట్టేసి ఇలా పొడి చేసుకోండి బాబాయ్. ఇప్పుడు ఒక నీటి గిన్నెలోకి ఇందాక ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలేసి కావాల్సినంత ఉప్పు కారం వేసేయండి. మన దగ్గర మసాలా కారంతో పాటు పచ్చడి కారం కూడా అవైలబుల్ గా ఉంది. ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను చూసేయండి. ఇప్పుడు అందులోకి ఇందాక మిక్స్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడేసి కావాల్సినంత వేరుశనగ నూనెసి ఫుల్ గా కలపండి బాబాయ్. ఇప్పుడు ఒక జార్ తీసుకుని అడుగును కొంచెం నూనె అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసేసి ఒక 3 రోజులు ఉంచండి. 3 రోజుల తర్వాత మన మాగే పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి అలా పచ్చడి వేసుకుని ఆ ముద్ద మన అమ్మ అలా కలిపి పెడితే తుక్కు రేగిపోయింది బాబాయ్. మీకు ఇష్టమైన పచ్చడి ఏంటో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అది చేసేస్తాను. ఆ సబ్స్క్రైబ్ ఫాలో కొట్టేసేయాలండి బాబాయ్. ఉంటాను మరి.